ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ జోదాలు కొనసాగుతున్నాయి. సమయం గడిచే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే 74,600 రూపాయలు అధికారిక నగదుని స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులుగా చెలామణి అవుతున్న అనధికార వ్యక్తులను గుర్తించామని, ఆయన అనుమతులు లేకుండా పనిచేస్తున్న 3 డాక్యుమెంట్ రైటర్స్ ని కూడా గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలోనే డాక్యుమెంట్స్ లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ షేక్ మహమ్మద్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఏసీబీ అధికారులే షాక్ కు గురవుతున్నారు. అయితే సాయంత్రం 5:30 తర్వాత కూడా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే 6 ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం మా డీజీ గారు, ఏసీబీ డీజీ గారు మరియు డైరెక్టర్ మేడం, అలాగే జాయింట్ డైరెక్టర్ మేడం గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఈరోజు మేము ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్లో ముఖ్యంగా మనకి అనాథైడ్ క్యాష్ 74,600 రూపాయలు సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం, ఏమైనా డివియేషన్స్ ఉన్నాయో కూడా చూస్తున్నాం. అలాగే అనాథైడ్ పర్సన్స్ లోపల ఎలా చేయకూడదు, ఎంప్లాయ్ కింద ఇక్కడ చేయకూడదు, అలాంటి వాళ్ళని గుర్తించాం. అలాగే డాక్యుమెంట్స్ వేయడం కూడా ఇక్కడ లోపల ఇన్సైడ్ రాకూడదు, వాళ్ళని కూడా ఒక ఇద్దరిని గుర్తించాం. దాని మీద చూసి దాని ప్రకారం డివియేషన్స్ చేయకూడదు కాబట్టి దాని మీద మేము ఫర్దర్ యాక్షన్కి మేము ఇంకా చేస్తూ ఉంటాం. అలాగే రికార్డు ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మేము చేసిన తర్వాత ఫర్దర్గా మీకు